2025 ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని చెప్పడం జరిగింది. జూన్ 3వ తారీఖున అది ప్రూవ్ అయ్యింది. ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వటం జరుగుతోంది. నిజమైతేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో 12వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. దాని మూలంగా ఖర్చులనేవి విపరీతంగా ఉంటాయి. జాబ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఏలినాటి శని ఉన్నది, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. శనివారం పూట శనికి తైలాభిషేకం చేయించండి. చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. శని దృష్టి కుటుంబ స్థానం మీద ఉన్నది, ధనస్థానం మీద ఉన్నది. దాని మూలంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ధనపరంగా రావాల్సిన డబ్బులు ఆగిపోవడం జరుగుతుంది. మానసిక ప్రశాంతత అనేది దూరం అవుతోంది. ఈ వారం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వారాంతంలో సూర్య భగవానుడు ఈ 2వ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్తున్నారు. దాని మూలంగా మీకు కుటుంబ పరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. కుజుడు కర్కాటక రాశి నుంచి ఆయన సింహరాశికి వెళ్ళారు. వీళ్ళు లగ్నాధిపతి అయి ఉన్నారు. ఇప్పటిదాకా ఇబ్బందులు పడిన వాళ్ళు హెల్త్ పరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. హెల్త్ పరంగా చాలా చాలా ఆనందంగా ఉంటారు. 7వ స్థానం అధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉన్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. మ్యారేజ్లో డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎవరికి వివాహం అవటం లేదో వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. కోర్టు విషయాల్లో మీకు వ్యతిరేక తీర్పు వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు లవ్ ప్రపోజ్ చేయకండి, రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.